ఈరోజు బాపట్ల మున్సిపాలిటీకి సంబంధించి బాపట్ల పట్టణంలో బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. సెంటర్లో ఈ పెద్ద లైటే కాకుండా 5 లైట్లతో కూడిన పెద్ద స్తంభం ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైసీపీ సంబంధించి కాదు, మనం భారతీయులం, భారత జాతి ముద్దు బిడ్డలం. మనం ఎప్పుడు కూడా భారతదేశానికి భారతదేశ జాతీయత ఉట్టుపడే విధంగా జాతీయ జెండాలో ఏవైతే ఉన్నాయో ఆరెంజ్, తెలుపు, అలాగే ఆకుపచ్చని కలర్లో మొత్తం కూడా ఇటు రథం బజార్ దగ్గర నుంచి ఇటు మన సూర్యలంక రోడ్లో లిమిట్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ లిమిట్స్ బైపాస్ రోడ్డు వరకు, అలాగే ఇటు టువార్డ్స్ మార్కెట్ యార్డ్ వరకు, అలాగే ఇటు ఇంజనీరింగ్ కాలేజీ దాటాక మన లిమిట్స్ వరకు, పైన కూడా ఇంకా కొంత ఉంది, రాబోయే రోజులు అది పూర్తి చేస్తాం. మొత్తం కూడా ఒకే రకం గుర్తు, అదే మన జాతీయ జెండాకి సంబంధించిన మన 3 రంగులు గుర్తును మనం ఇచ్చాం. ఈ 3 రంగులకి కులం లేదు, పార్టీ లేదు, కేవలం భారత జాతి ముద్దు బిడ్డలు అన్న భావన కలగాలి, బాపట్లంటే అందరూ ఒకటే అంటూ చేసిన ఈ కార్యక్రమంలో మన కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎంతో కష్టపడి గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒకే రోజు లైట్లు వెలగాలి, తుప్పు పెట్టిపోయిన స్తంభాలకి మనం కలర్లు వేయాలి, ఇటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అటు ఆ బ్రిడ్జ్ కానీ, ఈ బ్రిడ్జిలన్నిటి మీద కూడా సేమ్ కలర్ మనం గుర్తుకేసుకున్నాం. ఎంతో ఆహ్లాదం, ఒక మంచి కార్యక్రమం చేసామనే తృప్తి నాకు ఈరోజు మిగిలింది. మీరెన్నుకున్న మీ ప్రాంత ప్రజాప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, దానికి మున్సిపాలిటీ చాలా పెద్ద మనసుతో సహకరించటం, పట్టణ ప్రజలకి ఈ ఆహ్లాదాన్ని, ఈ బ్యూటిఫికేషన్కి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రత్యేకంగా మున్సిపాలిటీ డిఈ గారు మరియు కమిషనర్ గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున, బాపట్ల ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.